హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సండే రోజు వీడియో అండి. ఆ రోజు నుంచి మేము స్టీల్ ప్లాంట్ వెళ్ళాం అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మార్నింగ్ అయితే 11 కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ చేసి 5 వరకు అయితే, ఈవినింగ్ 5 వరకు అయితే ఉండిపోయామన్నమాట మాట్లాడుకొని అలాగను. ఇంకా మా పాప వెనకతలు చూడండి కొంచెం కష్టపడుతుందనమాట తినడానికి. అదేంటంటే బత్తాయి పండు ఆంటీ ఎంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆంటీ ఇచ్చారనమాట. బొట్టు పెట్టేసి ఇంకా జాకెట్టు పళ్ళు అవన్నీ పెట్టి ఇచ్చారు. అందులోంది ఒకటి తీసుకొని పాపం కష్టపడుతుందండి తినడానికి. ఒక పన్ను ఊడిపోయిందనమాట మీదది, కొంచెం అంటే ముందుకుంటుంది కదా, పన్ను ఊడిపోయింది. అది ఊడిపోవడం ఏంటంటే ఇప్పుడు తినడానికి కొంచెం కష్టమవుతుంది మా పాపకైతే. ఏది తిన్నా సరే కొంచెం సైడ్ నుంచి తింటుందన్నమాట. అందుకని అక్కడ లాక్కొని పీక్కొని తింటుంది. ఇదంతా స్టీల్ ప్లాంట్ అండి. రోడ్డు చాలా బాగుంటుంది అనమాట. లోపల చెట్లు ఎక్కువగా ఉంటాయి, గ్రీనరీగా చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, వాళ్ళ ఇంట్లో కూడా చాలా చల్లగా ఉందండి. ఇంకా ఎండాకాలం అయితే వేడిగానే ఉంటుంది ఎలాగైనా సరే, కానీ ఎక్కువగా చెట్లు ఉంటాయి క్వార్టర్స్లో కూడాను. వాళ్ళ క్వార్టర్స్ దగ్గర కూడా ఎక్కువగా చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్ద రోడ్లు అనమాట. ఇంకా మేము ఇటు సైడ్ స్ట్రైట్గా వచ్చేసామండి రోడ్లో నుంచి. కోరమనపాలెం ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. డీమార్ట్కి వెళ్దామని చెప్పి ఇలా వచ్చాము మేము. అంటే మామూలుగా వెళ్ళిపోవాలంటే ఇంకా షార్ట్ కట్ రోడ్డు ఉంది, కాకపోతే డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. ఈ డీమార్ట్కి వెళ్ళడము సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, మళ్ళీ ఇటు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి డీమార్ట్కి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. మేము ఏంటంటే అక్కడే క్రాస్ చేయాలి రోడ్డు, మేము స్ట్రైట్గా వచ్చేసాము. అయితే మా ఆయన నుంచి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నారు, అలౌ చేస్తారో లేదో వెళ్ళిపోదాము, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి అన్నారనమాట. మళ్ళీ చూసేసరికి నేను కారు వెళ్తుందనమాట. వెళ్తుంటే చూశాను, నేను చూస్తే మా ఆయనకి చెప్పాను అనమాట, వెళ్తుంది ఒక కారు అలౌ చేస్తున్నారు వెళ్దామని చెప్పేసి. అంటే మళ్ళీ పాపం టర్నింగ్ చేసి తీసుకువెళ్ళారు మా ఆయన అయితే. ఇంకా వెళ్ళగానే చూడండి మా పాప అయితే టాయ్స్ మీద పడ్డది. డీమార్ట్లో ఏం టాయ్స్ ఉన్నాయి, మా ఇంట్లో అవన్నీ ఉన్నాయండి. ఏ సెలెక్ట్ చేసుకోవాలో తనకే అర్థం కావట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నవే మా ఇంట్లో ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా తీసుకుంటుంది ఏదో ఒకటి. అయితే ఈసారి నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఇది ఎప్పుడు తీసుకోలేదు కదా, ఒకసారి ఆడి చూడు బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అది మీకు వీడియో లాస్ట్లో ఉంటే చూపిస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అది. ఇంక ఇక్కడ ఏంచి స్టోర్ కోసం ఏంటి బాక్స్, పూజ సామాన్లు స్టోరేజ్ చేసుకోవడానికి అనమాట. ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. అది ఫస్ట్ తీసాను కదా, అది చిన్నగా ఉందన్నమాట కొంచెం. ఇది పెద్దది తీసుకున్నానండి, నా చేతిలో ఉంది కదా తీసుకున్నాను అనమాట. తర్వాత బెడ్షీట్లు అండి, గ్రీన్ కలర్ అయితే మా ఆయన సెలెక్ట్ చేశారనమాట. ఆ కిందదైతే మల్టీ కలర్స్ ఉన్నాయి, అది నేను సెలెక్ట్ చేశాను. మల్టీ కలర్స్దే తీసుకున్నాం అనమాట. ఫైనల్ అయితే గ్రీన్ కలర్ది పక్కన పెట్టేసాను, కొంచెం డార్క్గా కనిపిస్తుందని చెప్పి. ఇంకా తర్వాత ఏంచి పిల్లలకైతే బుక్స్ కానీ బాక్సెస్, లంచ్ బాక్సెస్, పెన్సిల్ అన్నీ అండి. స్కూల్ పెట్టే ముందు కదా, ఇంకా పిల్లలు చాలామంది వచ్చారండి. ఆ బుక్స్ దగ్గర పెన్సిల్ కానీ, పౌచెస్, A4 షీట్లు అండి ఇవైతే, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా ఆయన అయితే ఇదొకటిను ఇంకోటి చూపిస్తారు, ఆ 2 తీసుకోమని చెప్తున్నారు అనమాట. బాగున్నాయి తీసుకుందాం అని చెప్పేసి. నేనైతే ఏం తీసుకోవద్దు, అక్కడే పెట్టి అలా తీసావు అలాగే పెట్టేసే అన్నాను, ఎందుకంటే నాకు తీసుకోవాలనే ఉందండి. కాకపోతే మా క్వార్టర్స్లో ఉన్న డస్ట్కి అయితే నాకేం తీసుకోవాలనిపించట్లేదు. వారానికే డస్ట్ అయిపోద్దండి, నల్లగా అనమాట, చాలా బ్లాక్గా వస్తుంది. ఇంత మంచి ఫ్లవర్స్ మళ్ళీ పెట్టి వాటిని ఎందుకు అంతగా ఇచ్చేయడం అని చెప్పేసి నాకు ఇష్టం లేదు. ఈసారి ఎక్కడైనా పోస్టింగ్ వస్తే మంచివి తీసుకుందాం, బాగా డెకరేషన్ చేసుకుందాం, బాగుంటే అక్కడ కూడా ఇలా డస్ట్ లేకపోతే బాగా డెకరేషన్ చేసుకుందాంలే అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. తీసుకొని మళ్ళీ అవి దాచుకోవడం తప్ప కానీ పెట్టుకోవడానికి అయితే లేదండి, నేను అందుకని తీసుకోలేదన్నమాట. ప్లాస్టిక్ బాక్సులు, లంచ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ రో అంతను. తర్వాత నుంచి కాపర్ బాటిళ్ళు, ఇత్తడివి ఉంటాయి కదా ప్లేట్లు, గిన్నెలు అనమాట, కూర గిన్నెలు అలాంటివి, గ్లాసులు. ఇక్కడ నుంచి పూజ సామాన్లు అండి, కుందులు, తర్వాత నుంచి అగరబత్తులు పెట్టుకునేవి, ప్లేట్లు, ప్రసాదం పెట్టుకునేవి అలాంటివి ఉన్నాయి. కొత్తగా అయితే చిన్నవి బౌల్స్ వచ్చాయి ఇత్తడివి, చాలా బాగున్నాయి అన్నమాట. ప్రసాదం పెట్టుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ వచ్చాయి, అవి ఉన్నాయన్నమాట. ప్లేట్లు కూడా ఉన్నాయండి చిన్నవి అయితే, బాగున్నాయి అవిను. నేనైతే ఏం తీసుకోలేదండి, చూశాను అనమాట. మామూలుగా అయితే మీకు కూడా చూపిస్తున్నాను. తర్వాత ఏంచి
రాగివి చెంబులు ఉంటాయి కదా, అవి కూడా చిన్నగా బాగున్నాయి అన్నమాట కొన్ని. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ ఫ్లోర్లో బట్టలేనండి అన్నీను, కిడ్స్కి పెద్దవాళ్ళకి. తర్వాత చెప్పులు ఉంటాయి అన్నమాట, ఇలాగ స్పెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి మా ఆయన పెట్టుకొని చూస్తున్నారు అనమాట, కొన్ని స్పెట్స్ అయితే ట్రై చేస్తున్నారు. ఈ డీమార్ట్ ఏంటంటే మొత్తం 3 ఫ్లోర్లు అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే గ్రాసరీకి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఇలాగ బట్టలు, ఇంకా సెకండ్ ఫ్లోర్లో నుంచి ప్లాస్టిక్కి సంబంధించిన, కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి సామాన్లన్నీను. ఇంక ఇక్కడ నుంచి మేము తల్లి కూతురు ఇద్దరం స్పెట్స్ పెట్టుకొని చూసుకుంటున్నాం అనమాట ఎలా ఉంటాయని. మేము పెట్టుకొని చూస్తుంటే మా అదుకు చూసి అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. ఇంక ఇక్కడ నుంచి మా పాప చూడండి పెద్ద హడావిడి చేసేస్తుంది అనమాట. బట్టలు నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నా బట్టలు నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి సెలెక్ట్ చేస్తుంది. కానీ ఈసారి ఏంటంటే డీమార్ట్లోన మా పాపకి బాగా సెట్ అయ్యండి బట్టలు. చాలా ఎక్కువగానే తీసుకున్నాం అనమాట. ఎక్కువగా అంటే ఫ్రాక్లు, తర్వాత నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి, నైట్ వేసుకోవడానికి అలాంటివి అనమాట. సింపుల్వే తీసుకున్నామండి, అంత హెవీగా ఎక్కువగా కాకన్నా. తనకి కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. మామూలుగా మెత్తగా ఉన్నవే ఎక్కువగా వేసుకొని ఉంచుకుంటుంది. కానీ ఎక్కువగా ఏంటంటే ఫ్రాక్ పెద్దగా ఉండి అలాంటివి అయితే ఎక్కువగా ఉంచుకోదండి. ఒక 5 మినిట్స్ ఉంచితే తర్వాత తీసేస్తుంది. అందుకని మేము ఎక్కువగా పెట్టము తనకి బడ్జెట్ బట్టల మీద. ఇంక ఇక్కడ ఫ్రాక్ చూపిస్తున్నారు కదా మా ఆయన పెట్టి, అది చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ వైట్ అలా వచ్చింది. మేము ఏం బట్టలు తీసుకున్నామో నాకు తీసుకున్నాను, తర్వాత మా పాపకి తీసాను, మా ఆయనకు కూడా తీసుకున్నారనమాట. బట్టల షాపింగే ఎక్కువైపోయిందండి. డీమార్ట్కి వెళ్ళి చేసిన షాపింగ్ అయితే ఏమీ లేదు, కానీ బట్టలు ఎక్కువ కనిపించాయి అనమాట మాకు బిల్ చేసిన దగ్గర అయితే. ఇంకా ఇక్కడేంచి డైరెక్ట్గా బయటకు వచ్చేసాం, ఇలాగా పట్టుకొని కార్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగా సామాన్లు తీసుకొని వచ్చి పెట్టేసుకోవడానికి. డిక్కీలో మనం అలా బ్యాగ్ పెట్టేసి అందులో ఏమైనా మనం తీసుకున్నవి వేసుకోవచ్చు అనమాట. ఈ డీమార్ట్ అయితే నాకు బాగా నచ్చుతుందండి, చాలా పెద్దది అనమాట. అంటే ఎక్కువగా జనాలు ఉన్నా సరే మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు డీమార్ట్లో, అంత బాగుంటుంది. పార్కింగ్ కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మేము 5కి లోపలికి వెళ్ళడం, డీమార్ట్లోకి వెళ్ళడం 5:30కి వెళ్ళాము. బయటకు వచ్చేసరికి 8:30 అయిపోయింది అనమాట. ఇంకా పాప్కార్న్ అయితే తీసుకున్నాం కొంచెం, మా పాప అయితే తింటాను అన్నది, ఇంక మాకు తీసుకున్నాం అనమాట. అలా కూర్చొని తింటున్నామండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. 8:30కి బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా బల్లి అండి, బల్లి ఉందన్నమాట. ఇంకా ఎలాగో లోపలికి రాలేదు, బయటే ఉంది. బయట చూసి ఎక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరే తెలిసి ఎక్కిసి ఉండొచ్చు ఈ బల్లి. అలా మాతో ట్రావెలింగ్ చేస్తుందన్నమాట. మా క్వార్టర్స్కి అయితే వస్తుంది మాతో పాటు. అక్కడైతే లేదనమాట. మేము బయలుదేరినప్పుడు క్వార్టర్స్ మా ఇంటి దగ్గర అయితే లేదు, కానీ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అయితే కనిపించింది. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి మా పాపకి ఏం తీసుకున్నానో. నేను పజిల్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు టాయ్స్ ఆడుకున్నవే కాకుండా ఇలాగా పజిల్ నువ్వు చెయ్యి ఒకసారి, చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఎప్పుడు తీసుకోదండి ఇలాంటివి, కానీ నేను తీసుకున్నాను అనమాట. ఒకసారి ట్రై చెయ్యి బాగా వస్తుందని. అయితే చాలా కష్టపడుతుందన్నమాట. ఇది కొంచెం కష్టంగానే ఉన్నాయి. అలాగే పెట్టేసిందండి రెండును. మరస్ట్ రోజు నాడైతే మొత్తం పెట్టేసిందనమాట. బాగుంది మమ్మీ ఇది పజిల్ గేమ్, చాలా బాగుంది అని చెప్పేసి ఇష్టపడ్డది. అలాంటివి అయితే పిల్లలకి మైండ్ కొంచెం బాగుంటుందండి ఆడుతూ ఉంటే, పజిల్ గేమ్స్ గట్టను. ఇంక ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బాక్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్లోన మా పాప బట్టలేనండి, అవన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టేశాను అనమాట. బాక్సుల్లోన మనకి బిల్ చేస్తారు కదా అక్కడ పెట్టేశాను. ఈ బాక్స్ అయితే నాకు 200 చేంజ్లోనే వచ్చిందండి. అది చాలా బాగుందన్నమాట. వీల్స్ కూడా ఉన్నాయి కిందనైతే, మనం ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు మంచిగానే. అంటే హెవీగా వెయిట్ ఉన్నదనుకోండి ఎత్తవసరం లేదనమాట. కొంచెం అలా మూమెంట్ చేస్తే వీల్స్ బాగుంటాయి. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నావి బట్టలు చూపిస్తున్నాను. తర్వాత ఇది కేక్ చేసుకోవడానికి అనమాట బౌల్ తీసుకున్నాను. అది అంటే మా పాప అప్పుడప్పుడు చేయమంటుంది కదా, అప్పుడు చేద్దామని చెప్పేసి నా దగ్గర మంచిది ఏదైనా బౌల్ లాంటిది లేదు, అందుకనే కేక్ బౌల్ తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంచి చూడండి నా డ్రెస్సులు అయితే, ఈ డ్రెస్ అయితే మా ఆయన సెలెక్ట్ చేశారనమాట.
చూసేసరికి రేట్ చూస్తే నచ్చలేదండి. మామూలు అయితే కలర్ అయితే బాగానే నచ్చిందనమాట. మల్టీ కలర్స్ ఉంది, బాగుంది అనిపించింది. ఇంటికొచ్చేసరికి రేట్ చూస్తే నాకు నచ్చలేదు డ్రెస్. 600 అనమాట. ఇంత రేటా ఇది ఎందుకు అని అనిపించింది నాకైతే. మామూలుగా సింపుల్గానే ఉంది, కానీ 600 అండి. క్లాత్ పరంగా అయితే బాగుందనమాట. అదైతే మా ఆయన సెలెక్ట్ చేశారు. ఎప్పుడు నువ్వు ప్లెయినే తీసుకుంటావా, ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చెయ్యి, వేసుకొని బాగుంటాయి అని చెప్పేసి అది సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇదేంచి నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ కలర్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. లైట్ కలరు బ్లాక్ వచ్చింది దాని మీద అయితే. దీనికి ఏంటంటే చున్నీ బ్లాక్, లెగ్గిన్ కానీ ప్లాజో కానీ బ్లాక్ సెట్ చేస్తే బాగుంటుందండి. నేను ఇదే సెలెక్ట్ చేశాను. మా ఆయన ఇది చూసి అన్నారు, ఎప్పుడు ప్లెయిన్ అయినా ఎప్పుడు తీసుకుని ఇలాంటివే తీసుకుంటావా అని చెప్పేసి అని అన్నారు. మా ఆయనకి అయితే ఇది నచ్చలేదంట, నాకైతే నచ్చిందనమాట. క్రీమ్ కలరు 300 అండి. ఇదైతే టాప్ అయితే బాగుంది. దీన్ని స్మూత్గా ఉంది, బాగుందన్నమాట. ఇంకా తర్వాత అదొకటే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఆ టాప్ ఒక్కటే సెలెక్ట్ చేశాను. తర్వాత ఇది కూడా మా ఆయన సెలెక్ట్ చేశారు, మల్టీ కలర్స్. ఇది కూడా బాగుందండి. ఇది ఎంతంటే 400 వచ్చిందనమాట ఈ టాప్ అయితే. ఇది కూడా నాకు పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే క్లాత్ బాగుంది. ఒకటి ఏంటంటే మల్టీ కలర్స్, ఆ నెక్ నెక్ వచ్చింది కదా, అక్కడ కూడా డిజైన్ లాగా వచ్చి చాలా బాగుందన్నమాట. నాకు పర్లేదు ఈ టాప్ కూడా అనిపించింది. ఆ ఫస్ట్ చూపించాను కదా, అదే నాకు నచ్చలేదండి. రేటే నచ్చలేదన్నమాట. మామూలుగా అయితే టాప్ అయితే బాగుంది, కానీ ఎక్కువ రేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కిందన ఇదంతా బాటము. ఎక్సెల్ అయిపోయిందండి ఇది. నాకైతే ఎల్లే సరిపోద్ది. ఎక్సెల్ తీసుకున్నాను ఇందులో. ఈ డిజైన్లో అయితే లేదనమాట, ఎక్సెల్ ఉంది. ఇంక ఇదే తీసుకున్నాను సైజ్ చేసుకుందామని చెప్పేసి. చూస్తున్నారు కదా వీనెక్ అండి, వేసుకొని చూసుకున్నాను అనమాట. బాగుంది, లూజ్ వచ్చేసింది కానీ కలర్ అయితే చాలా బాగుంది. ఇది బాగుంది, ఆ 3 బాగున్నాయి, కానీ ఆ ఫస్ట్దే నాకు నచ్చలేదండి. ఎన్నిసార్లు చెప్తున్నానో మీకు ఫస్ట్ నచ్చలేదని, ఎందుకంటే సింపుల్గా ఉంది. 600 వేస్ట్ కదా అనిపించింది నాకైతే. బట్టల మీద పెట్టాలంటే కొంచెం అమౌంట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, తీసుకుంటానండి. అంటే కొంచెం డిజైన్గా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ బాగుండి తక్కువ రేట్ అంటే నేను కొంటాను. కానీ ఇంత ఎక్కువ రేట్ పెట్టి సింపుల్గా ఉంటే అసలు నాకు నచ్చదనమాట. ఇంటికి వచ్చి చూసేసరికి ఎందుకు తీసుకున్నాను అనిపించింది నాకైతే. ఇంకా 3 అయితే తీసుకున్నానండి. నాకైతే మా ఆయన కూడా తీసుకున్నారనమాట. నావిన్ను మా పాపవే చూపిస్తాను, మా ఆయనవి ఏం చూపిస్తాను. మనది ఏంటంటే వీడియో మొత్తం లేడీసే చూస్తారు కదా, మర్చిపోయానండి. ఇది కూడా తీసుకున్నాను. ప్లాజో టైప్లా వస్తుంది అనమాట, లూజ్గా వస్తుంది ప్యాంట్. బాగుంది ఇది. 300 అండి ఇది. లెగ్గిన్ కూడా మనకి 300, 250 అలా వస్తుంది కదా. 300 అంటే బాగుంది అనిపించింది. తర్వాత దాని మీద అలాగా ప్రింటెడ్ ఉంది కదా, గ్రీన్ కలర్, చాలా బాగుందన్నమాట. ఏదైనా టాప్కి మనము పేరప్ చేసుకోవచ్చు. అందుకనే తీసుకొని ఉంచానండి. తర్వాత ఎప్పుడైనా ఏదైనా టాప్ ఉందంటే దాని మీద వేసుకుందాం అని చెప్పి, కలర్ బాగుందని తీసుకున్నాను అనమాట. ఇది 300 అయిందండి. ఈ 4 అయితే నేను తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే తీసుకున్నారు. ఇంకా అదే లేడీస్ చూస్తారు కదా, మందైతే అని నేను ఇంకా మా ఆయనది చూపించట్లేదు అనమాట ఏం తీసుకున్నారో. మా పాపవి నావే చూపిస్తాను. ఇంకా మా పాపకి అయితే ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇదండి. ఇది బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ మెత్తగా ఉంది, కాటన్లో వచ్చింది. లోపల కూడా క్లాత్ వచ్చిందండి, బాగుంది. ఇలాంటి ఫ్రాక్స్ అయితే మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు చక్కగా ఉంచుకుంటుందండి, తీయమన్నా అసలు తీయదనమాట. అందుకని నేను కూడా ఎక్కువగా ఇలాంటివే కొంటున్నాను మా పాపకి. ఇంక తర్వాత ఇంకో ఫ్రాక్ అండి ఇది కూడా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా వెనకతల డిజైన్ ఒకటే మీద నుంచి కింద వరకు అనమాట, ఫ్లవర్స్ ప్రింటెడ్, బాగుంది. ఇలాగ ముందుకేంచి ప్లెయిన్ వచ్చింది వైట్ కలరు. కానీ ఇది కన్నా ఫస్ట్ చూపించాను కదా, ఫస్ట్ను ఇదొకటండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఫ్రాక్. ఈ 2 నాకు బాగా నచ్చాయి కలర్స్ అయితే. మల్టీ కలర్స్ అండి, 3 కూడా మల్టీ కలర్సే. మా పాప దగ్గర పాతవి ఫ్రాక్స్ ఉన్నవన్నీ మామూలు ఒకే కలర్ ఉన్నవే ఉన్నాయన్నమాట. ఇలాగ డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి మల్టీ కలర్స్ ఉన్నవే తీసుకున్నాను. ఒక 3 తీసుకున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదండి. ఈ మీద ఒక కలర్, కిందన ఒక కలర్, చాలా బాగుందన్నమాట.
తర్వాత ఏంచి ప్యాంట్లను టీ షర్ట్లు అండి, ఇవి కూడా తీసుకున్నాను. ఏంటంటే ఈసారి ప్యాంట్లు ఏంటంటే లాడా ఉన్నవి ఎలాస్టిక్ ఉంటాయి కదా, అవి ఉన్నవే తీసుకున్నానండి. ఉత్తే ఎలాస్టిక్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే సాగిపోతున్నాయి, లూజ్ అయిపోతున్నాయి అనమాట. అది ఒకవేళ సాగిపోయినా లాడా ఉంటే కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈసారి లాడా ఉన్నవి థ్రెడ్ ఉన్నవే తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు ఎంచుకోవడానికి సరిపోయిందండి. తెలిసిందే కదా మీకు, డీమార్ట్కి వెళ్తే మనకి పిల్లలవి అన్నీ ఒక దగ్గర పోగేసేస్తారనమాట. అవి మనము సెలెక్ట్ చేసుకునేసరికి మనకు అక్కడ అంత టైం అంతా అక్కడ అయిపోద్ది. మా పాపకైతే ఒక గంట టైం అయిపోయిందనమాట మా పాపకి సెలెక్ట్ చేసేసరికి. ఇదేంచి నైట్ వేర్ వేసుకోవడానికి అండి. ఇది కూడా చాలా బాగుందనమాట. లూజ్ వచ్చి బనైన్ క్లాత్ టైప్ అనమాట. గర్ల్స్కి అయితే ఉన్నాయి. ఇవైతే ఒక 2 జతలు తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇదేనండి మా డీమార్ట్ షాపింగ్ అయితే. మా ఫ్యామిలీ షాపింగే ఎక్కువగా బట్టలే తీసుకున్నాం అనమాట. మా డీమార్ట్ షాపింగ్ అయితే ఇదేనండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.